ఏపీలో బ్రాండ్ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బ్రాండ్ సిటీ ఫెల్ స్టేటస్ గా వ్యవహరించడానికి రిక్ కార్డిన్ నేతృత్వంలోని హార్వర్డ్ స్క్వేర్ సాంకేతిక భాగస్వాముల ప్రతినిధి బృందం ముందుకొచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఈ బృందం బ్రాండ్ సిటీ తీరుతెన్నుల్ని వివరించింది. ప్రపంచంలో మేలిమిరకాల ఉత్పత్తులన్నింటినీ ఒకే చోట అందించే బ్రాండ్ సిటీ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఇది ఏర్పాటైతే అగ్రశ్రేణి ఫార్చ్యూన్ విభాగంలో 500 ఉత్పత్తుల్లో 100 ఉత్పత్తులు ఒకే చోట లభించే అవకాశం ఉంటుంది. ఏటా 20 లక్షల మంది అంతర్జాతీయ సందర్శకులు, నిత్యం 1,00,000 మంది సాధారణ సందర్శకులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ సిటీ ప్రపంచంలోనే అద్భుతంగా మిగిలిపోతుందని అంచనా. బ్రాండ్ సిటీలో అంతర్జాతీయ హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు, క్రీడా విభాగానికి చెందిన ఇతర సదుపాయాలుంటాయి. ప్రపంచస్థాయి కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడతాయని, తాము ఒప్పించి తీసుకొచ్చి బ్రాండ్ సిటీ ఏర్పాటుకు సహకరిస్తామని హార్వర్డ్ స్క్వేర్ సాంకేతిక భాగస్వామ్యుల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రపంచంలోని ముఖ్యమైన బ్రాండ్లన్నింటినీ వర్చువల్ మ్యూజియంలో పెడతారు. బ్రాండ్ సిటీ ఏర్పాటుపై డెమో తర్వాత కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హార్వర్డ్ ప్రతినిధులకు వివరించిన చంద్రబాబు, నవ్య ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలను స్వాగతిస్తామని తెలిపారు. 5,000 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు వ్యయాన్ని గణనీయంగా తగ్గించానని చెప్పారు. 2 పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రంలో పెట్టుబడులకు, పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలున్నాయని వివరించారు. పారిశ్రామిక నడవలు బ్రాండ్ సిటీ ఏర్పాటుకు అనువుగా ఉంటాయన్నారు. చెన్నై పోర్టు కంటే కృష్ణపట్నం పోర్టు ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యానికి సౌలభ్యంగా ఉంటాయని చంద్రబాబు వివరించారు. బ్రాండ్ సిటీ ఏర్పాటుకు సముద్ర తీర ప్రాంతం అనుకూలంగా ఉంటుందని ప్రతినిధులు వివరించగా పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో హార్వర్డ్ స్క్వేర్ సాంకేతిక భాగస్వామ్యుల ప్రతినిధి అజయ్ పర్మార్, సీఎంఓ అదనపు కార్యదర్శి అడుసుమిల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర హార్డ్వేర్ హబ్లో చైనా మొబైల్ కంపెనీలు అనుబంధ వస్తు ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయనున్నాయి. 6 నెలల్లోగా ఈ పరిశ్రమల నిర్మాణం పూర్తవుతుందని బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన చైనా బృందం హామీ ఇచ్చింది. ఈ అనుబంధ పరిశ్రమల్లో మొబైల్ ఛార్జర్లు, హెడ్ ఫోన్లు, మొబైల్ బ్యాటరీలు, కవర్లు, మరికొన్ని ఉత్పత్తుల విభాగాలున్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 3,000 మందికి తక్షణ ఉద్యోగావకాశాలు లభిస్తాయి.